భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. మెట్రో నాకైతే బాగాలేదన్న. అంటే చెప్పాను కదా, ఒక 15-20 మినిట్స్ బ్యాక్ డోర్స్ ఓపెన్ చేశారు క్లైమాక్స్లో. వెళ్ళిపోవచ్చేమో అనుకున్నా, వెళ్ళిపోమనే ఓపెన్ చేశారు వాళ్ళు కూడా. ఒరే బాబు వెళ్ళిపోంటారా బాబు సినిమా అన్నట్టుగా థియేటర్ వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. నాకు అది అర్థం కాలేదు ఎందుకు ఓపెన్ చేశారు అని కూర్చున్నాను అనమాట. ఎంతకే అవ్వట్లేదు సినిమా. నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది క్లైమాక్స్లో, కాపాడండి అయ్యా నన్ను అన్నట్టు. కాపాడే వాళ్ళు ఎవరు రాలేకపోయారు. బట్ సినిమా అయిపోయాక నేనే బయటకు వచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో సినిమాలో కథ లేదు, కంటెంట్ లేదు, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ మటుకు సూపర్. అండ్ విలన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. జోజు జార్జ్ గారు ఆయన ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. మలయాళం యాక్టర్, అంత పెద్ద యాక్టర్ ఆయన. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ఆయన చేసిన సినిమాలన్నీ ఆయన తీసుకొచ్చి సూర్య గారికి పెంపుడు తండ్రిగా ఒకటి పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ పూజా హెగ్డే పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఓకే ఉన్నారు. హీరోయిన్ ఉండాలి అన్నట్టుగానే ఉంది తప్ప ఏంటి పెర్ఫార్మెన్స్ అనేది లేదు. అందరు నల్ల మేకప్ వేశారు కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఉంటే బాగుంటుంది క్యారెక్టర్ కూడా అనిపించింది. అంత ఇంపార్టెన్స్గా ఏం అనిపించలేదు. అండ్ సూర్య గారు వన్ మ్యాన్ షో కంప్లీట్గా ఆయన కోసం చూసాం, ఆయన కోసమే చూస్తాం. అండ్ సుబ్బరాజ్ గారు నాకు తెలిసి ఆయన ద బెస్ట్ స్టోరీ టెల్లర్. మంచి సినిమాలని, కథల్ని చాలా వెరైటీగా చెప్తారు ఆయన. బట్ ఆయన చేసిన ఫిలిమ్స్ అన్నిటిలోకి ద వీకెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అనమాట రెట్రో. ఆయన పెర్ఫార్మెన్సెస్ కంప్లీట్గా చూసుకుంటే కనుక సినిమాలో సాంగ్స్ కూడా వీక్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ అయితే వీక్ ఉన్నాయి. అండ్ మిగతా పెర్ఫార్మెన్స్ మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదు. అండ్ క్లైమాక్స్ అయితే పిచ్చోళ్ళని చేశాడు అనమాట జనాన్ని కంప్లీట్గా. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు? నాజర్ గారు ఉన్నారు, అలాగే జోజు జార్జ్ గారు ఉన్నారు. అండ్ మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళు ఎవరినో పెట్టారు. వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళే, తమిళనాడులో, మనకు పేర్లు అంత ఐడియా లేదు. సో వీళ్ళు మెయిన్ పెర్ఫార్మెన్సెస్. అండ్ మన శ్రేయ గారు ఒక సాంగ్లో, ఐటమ్ సాంగ్లో యాక్ట్ చేశారు. సాంగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అది మంచిది. బీజం బాగుంది. అండ్ ఇంకేం చెప్పాలి సినిమా గురించి. గోల్డ్ ఫిష్ అన్నారు. ఆ గోల్డ్ ఫిష్ ఏంటో అర్థం కాలేదు భయ్యా. చివరి దాకా కొట్టుకున్నాను ఇట్లా, గోల్డ్ ఏంటి, గోల్డ్ ఫిష్ ఏంటని. చివరిలో ఆగు బ్రో, గోల్డ్ ఫిష్ అనేటప్పటికి ఏదో పెద్ద చేపలు అయ్యి అనుకుంటే అదో తుపాకీలు పట్టుకునే గన్నులు చూపించి చివరిలో ఒకటే పని చేస్తుంది అన్నారు. మిగతా గోల్డ్ ఫిష్లన్నీ చచ్చిపోయినాయంట. మరి మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టరు లోపల అనేది, అది మళ్ళీ కామెడీ. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సినిమా నుంచి బయటకు వచ్చి ఆడియన్స్ నవ్వుకుంటూ రావాలి. బట్ లోపల ఆ పెర్ఫామ్ చేసిన ఆర్టిస్టులు అవుతారు, మనం ఏడుస్తూ బయటకు వస్తాం అనమాట. ఇది రెట్రో కంప్లీట్గా అయితే. అండ్ రేటింగ్ కావాలా? ఓవరాల్ రేటింగ్ ఇస్తారు. రెట్రోకి అయితే సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఏం లేవు, చాలు. తీసే ధైర్యం కూడా నాకు చేయరు అనుకుంటా. ఓవరాల్ రేటింగ్ అయితే 0.75 అన్న. ఎలా అనిపించింది అన్న? రెట్రో వాస్తవం చెప్పాలంటే వన్ మ్యాన్ షో చేశాడన్న సూర్య. కంగువా సినిమాతో కంగు తినిపించిన ఈ రెట్రో సినిమాతో ఒక సాలిడ్ మెసేజ్ ఇచ్చాడన్న. ట్విస్టులు నేను చెప్పకూడదు కానీ లాస్ట్ ఎండ్ మటుకు సూపర్ అన్న. రెట్రో వచ్చేసి మెయిన్ మోటో ఏంటంటే గోల్డ్ ఫిష్. ఆ గోల్డ్ ఫిష్ అనేది ఏంటో నేను రివీల్ చేస్తాను. మీరు ఈ సినిమా ఎందుకు చూడరో ఒట్టేసి చెప్తున్నాను అన్న. దేనికైనా వైద్యం నవ్వు. ఆ నవ్వు అనేది మనం ఎంత స్పష్టంగా నవ్వుతామో అదే హ్యాపీనెస్. ఆ పాయింట్ని కార్తీక్ సుబ్బరాజ్ గారు బాగా హైలైట్ చేశారన్న. వన్స్ అప్ ఏ టైం పేటా సినిమాలో రజనీకాంత్ గారిని ఎలా హ్యాండిల్ చేశారో సూర్య గారిని కూడా అలానే కొన్ని సీన్స్లలో అడాప్ట్ చేశారనుకోవచ్చు. మ్యూజిక్ ప్రకారం కూడా ఆసమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫోటోగ్రాఫ్ చూస్తే కనుక కొన్ని సీన్స్ అయితే కనుక అసలు కెమెరా ఎట్లా రిజిస్టర్ అయ్యిందా అన్న, అంటే వాటర్ ఫాల్స్ సీన్స్ సముద్రంలో ఉన్నాయి, సూపర్గా ఉందన్న. మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పూజా హెడ్ అన్న. పూజా హెడ్ వచ్చేసి డీ గ్లామర్లో నేను ఏ సినిమా ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలో టోటల్గా డీ గ్లామర్ రోల్లో పూజా హెడ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు హోమ్లీ వైఫ్ అంటే ఈవిడ బాగా, అంటే ఒక భార్యాభర్తల కెమిస్ట్రీ ఏంటి అనేది బాగా చూపించారు. వాచబుల్ మూవీ. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అన్న బాగా మెచ్యూర్ చేశారు. ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా బ్యాలెన్స్ అవుట్ ఉంది. కానీ వన్ మ్యాన్ షో చేసింది ఎవరంటే సూర్య. హ్యాట్స్ ఆఫ్ సూర్య. జస్ట్ ఇప్పుడే రెట్రో సినిమా చూడడం జరిగింది. అసలు సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా వరస్ట్గా ఉంది భయ్య. సూర్య ఇలాంటి సినిమా తీస్తున్నాడంటేనే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంత అసలు వరస్ట్ సెలెక్షన్ అంటే స్టోరీ అసలు ఇంత సినిమా అంత లాగ్ ఉంది. మావాడు ఏ సినిమాలో పడుకోలేదు, బట్ ఈ సినిమాలో మావాడు నిద్ర కూడా, ఒక స్లీప్ కూడా వేసాడు. అంటే ఆడ సినిమాలో కంటెంట్ ఉంటే ఇంట్రెస్ట్గా చూడొచ్చు. ఆడ ఏంటంటే ఎంచక్క కూల్గా ఏసీ వేసి పడేసిర్రు. ఆడ ఏంటంటే సినిమాని బాగా స్టోరీ ల్యాగ్ చేసి పడేస్తారు భయ్య. నిద్ర రాకపోతే ఏం చేస్తుంది? సడన్గా నిద్ర వచ్చింది, పడుకున్నాము. లాస్ట్ 15 నిమిషాల ముందు లేచి చూస్తేనేమో అందరు నవ్వుతున్నారు. అరే ఇదే
చంద్రబాబు నవ్వుతున్నారని అనుకుంటేనేమో ఏదో నవ్వే కాన్సెప్ట్ పెట్టిండంట అని చెప్పేసి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే రొటీన్ ల్యాక్ స్టోరీ, దీన్నే సాగదీసిండు తప్పితే ఆడ కొత్తదనం ఏం చూపించలేదని అర్థం. మీరు ఇలాంటి స్టోరీలు మాత్రం వద్దు సార్. మేము తెలుగు వాళ్ళని మీరంటే చాలా ఇష్టం మాకు. సో మంచి కంటెంట్తో రండి, మీకు మంచి హిట్లు ఇస్తాం మేము. బట్ ఇలాంటి కంటెంట్ వద్దు సార్. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సూర్య గారు అంటే మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. అంటే మీరు గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీ దగ్గర నుంచి ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ తెలుగులో రిలీజ్ అయ్యాయి. మేము అన్నీ చూసాం, హిట్ చేసాం. సో మీరు మంచి కంటెంట్తో వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పైకెత్తుతాం, ఆకాశంలో ఎత్తడం మా అలవాటు. సో మంచి కంటెంట్తో రండి సార్, ఇలాంటి సినిమాలు వద్దు. సో ఇందులో చాలా లాగ్ సీన్స్ ఉన్నాయి, లాగ్ అయిపోయింది మొత్తం. స్టోరీ కూడా అంత బాగా ఎక్కలేదు, అసలు కనెక్ట్ అవ్వం సినిమాకి. ఆ బీజిఎం అసలు ఏది కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. సో మంచి కంటెంట్తో రండి సార్ ప్లీజ్, దయచేసి. సో నాకైతే సినిమా నచ్చలేదు. సో మంచి కంటెంట్తో రండి సార్, మేము డెఫినెట్గా హిట్ ఇస్తాం. యాక్చువల్గా ఈ స్టోరీ ఏంటంటే మామూలుగా టైర్ 3నో లేకపోతే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోస్ వాళ్ళు చేయాల్సిన స్టోరీ. మన సూర్యకి అయితే 1% కూడా సెట్ అయ్యే స్టోరీయే కాదు ఇది. కాబట్టి ఏంటంటే కొంచెం మీకు మంచిగా పర్సనాలిటీ ఉంది, కట్అవుట్ ఉంది. ఏంటంటే మంచి ఎప్పటి నుంచో మోస్ట్ సీనియారిటీ ఉన్న హీరో మీరు. ఇండస్ట్రీలో ఒక మంచి టాప్ లెవెల్లో ఉన్న హీరోలలో మీరు ఒకళ్ళు. కాబట్టి మీ కంటెంట్కి మీ కట్అవుట్కి తగ్గట్టుగా మంచి కంటెంట్ ఉన్న స్టోరీని ఎంచుకొని వస్తే బాగుంటుందని చెప్పి మా ఒపీనియన్ అన్న. కానీ స్టోరీ మాత్రం ఏమంత లేదన్న, మూవీ అయితే ఏమంత లేదు. జస్ట్ ఓన్లీ ఏంటంటే వన్ టైం జస్ట్ లాస్ట్ 20 minutes ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి చూడాలంటే చూడొచ్చు, అంతే తప్పితే సినిమాలు అయితే మరి అంత పెద్ద ఏం లేదు భయ్యా. ఎంజాయ్ చేసాం. అంటే నార్మల్గా సూర్య గారు ఎందుకు బాగాలేదండి? బాగుంది, మాకు నచ్చింది.